హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మన ఛానల్లో కొబ్బరితో బర్ఫీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగారనుకోండి, అప్పటికప్పుడు ఈ విధంగా కొబ్బరితో స్వీట్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. మన ఇంట్లో ఎప్పుడైనా పచ్చి కొబ్బరి ఉన్నా కూడా ఇది ట్రై చేయండి. దీన్ని కొబ్బరి లౌజు అని కూడా అంటారండి. చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి. దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా కొబ్బరిని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. నేను ఇక్కడ 3 పెద్ద కొబ్బరి చిప్పల్ని తీసుకున్నాను. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నానండి. నాకు 3 చిప్పలకి కాను ఒక పెద్ద కప్పు వరకు కొబ్బరి తురుము వచ్చిందండి. మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి తురుము తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు పంచదార తీసుకోండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి 1/2 కప్పు పంచదార వేసుకోండి. ఇందులోకి 1/2 కప్పు వరకు వాటర్ పోసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే పంచదార తీసుకున్నారో అదే కప్పుతో 1/2 కప్పు వరకు వాటర్ పోసుకోండి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోండి. పంచదార మొత్తం కరిగిపోయి మనకి ఉడుకు అనేది పట్టాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి బుడగల్లాగా రావాలన్నమాట వాటర్. ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుమును కూడా వేసుకుందామండి. మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకోండి. ఇలా కొంచెం వేసుకుని మొత్తం బాగా కలిసిన తర్వాత మరి కొంచెం వేసుకోండి. ఇదే విధంగా కొబ్బరి మొత్తం కూడా వేసుకుని కలుపుతూ ఉండాలండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మిశ్రమం మొత్తం కూడా దగ్గరకు వచ్చేంత వరకు మీరు దీన్ని ఉడికించుకోవాలండి. ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోండి, లేదంటే అడుగంటుతుంది. ఇది మనకి ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి. ఈలోగా మనం ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని ప్లేట్ మొత్తం కూడా అప్లై చేసుకొని పక్కన పెట్టుకుందామండి. కొబ్బరి కూడా కొంచెం దగ్గర పడిందండి. ఇప్పుడు ఇందులో 3 ఇలాచీలని దంచి వేసుకోండి. ఇలా మరొక 2-3 నిమిషాల పాటు మీరు ఇలా కలుపుతూ ఉండాలండి, ఈ మిశ్రమం మొత్తం కూడా దగ్గర పడేంత వరకు. మనకి ఈ విధంగా వస్తే సరిపోతుందండి. మనకి కొబ్బరి లౌజ్ రెడీ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి కొంచెం పిండిని తీసుకొని చేతితో ఈ విధంగా ముద్ద చేసుకోవాలండి. ఇలా ముద్ద కనుక అయితే మనకి రెడీ అయిపోయినట్టు అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీని మొత్తాన్ని కూడా మనం నెయ్యి అప్లై చేసుకున్నాం కదండి, ఆ ప్లేట్లో వేసేసుకుందాం. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత స్పూన్ కానీ లేదంటే స్పాచులా సహాయంతో కానీ ఈ విధంగా ప్లేట్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఈ మిశ్రమం మొత్తం కంప్లీట్గా చల్లారాలండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మీరు ఘాట్లు పెట్టుకున్నారనుకోండి, చల్లారిన తర్వాత చాలా మంచి షేప్లో వస్తాయి అన్నమాట పీసెస్ అన్నీ కూడా. చల్లారిన తర్వాత మీకు తీసి చూపిస్తున్నాను చూడండి, ఎంత చక్కగా వచ్చాయో పీసెస్ అన్నీ కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి. మరొక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు కూడా బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ us.